హాయ్ అండి. ఇప్పుడు డాట్స్ ఎలా మార్క్ చేసుకుందామో చూద్దాం. ముందుగా ఉక్సిల్ పట్టి వైపు నుంచి 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలండి. అక్కడి నుంచి పావు తక్కువ 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలండి. పైకి 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలండి. అది ఫస్ట్ డాట్ అండి. అది మన ఫస్ట్ డాట్ ఫిట్టింగ్ని బట్టి ఉంటుంది. కాకపోతే కొంచెం 15 ఇంచులు దాటి ఉన్న బ్లౌజ్ అయితే మాత్రం పావు తక్కువ 3 పెట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఉక్సిల్ పట్టి దగ్గర సరిగ్గా మధ్యకి ఒక పావు ఇంచు కిందకి మార్క్ చేసుకుని అక్కడ కూడా పావు తక్కువ 3 ఇంచుకి మార్క్ చేసుకోవాలండి. అది రెండో డాట్ అండి. మూడో డాట్ చంక వైపునండి. ఖర్చుల వైపు నుంచి చంక మీదకి అంటే షోల్డర్ మీదకి వేసి ఒక 1 ఇంచ్ తగ్గించాలండి. అవి రెండు సమానంగా ఎక్కడైతే వస్తుందో అక్కడ డాట్ వేసుకోవాలి. అదే గుర్తండి. అది మూడో డాట్ అండి. ఇప్పుడు కరెక్ట్గా అలా మడిస్తే మధ్యలో లైన్ కింద వస్తుందండి. సేమ్ అది ఎలా వచ్చిందన్నది దాని మీద డాట్ వేసుకోవాలండి. ఇంకా స్కేల్ పెట్టి గీసుకుంటే కరెక్ట్గా స్ట్రైట్ లైన్ వస్తుందండి. అది ఒక డాట్కి మధ్యలో సేమ్ ఈక్వల్ గ్యాప్ అన్నది ఉండాలండి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా కాకుండా సేమ్ ఒకటే గ్యాప్ అన్నది ఉండాలి. అలా అయితే షేప్ కరెక్ట్గా తెలుస్తుందండి. కప్ షేప్ కరెక్ట్గా వస్తుంది. మనకు కరెక్ట్గా చూస్తుంది. స్క్వేర్ ఆకారంలో కనిపిస్తుందండి. త్రిభుజాకారంలో కనిపిస్తుంది. ట్రయాంగిల్లా కనిపిస్తుందండి. మనం ఎలా మార్క్ చేసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలా కుట్టితే కనుక రౌండ్ కప్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ టక్స్ పెట్టుకోవాలండి. అంటే గుర్తుగా ఉంటుంది. సేమ్ రెండో వైపున డాట్ కూడా అలాగే మార్క్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి డాట్స్ వేసుకోవడం. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. మీకు కప్ షేప్ అన్నది కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి.